సో చాలామంది స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఒక విషయంలో. అదేంటంటే ఇంతకుముందు R18 బ్యాచ్ 2022 అను 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కదా. ఇప్పుడు 2024 అను 2025కి ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి ఉండవు. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అని దేన్ని అంటారు? అసలు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఇప్పుడు మాకు ఉంటాయా అసలు? మరి అసలు ఉంటాయా ఉండవా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటాయండి, కానీ ఎప్పుడు ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ 2022 2023 వరకే ముగిసిన అధ్యాయమే. మీకు అది టెంపరీ స్పెషల్ సప్లీ అండి, డిసెంబర్లో కండక్ట్ చేసింది. మీకు ఉండవా అంటే ఉంటాయి. 2024 2025 పాస్ అవుట్ వాళ్ళకి ఉంటాయి, కానీ ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అని మొన్న రాశారు చూసారా. ఇంతకుముందు వాటిని స్పెషల్ సప్లీ అని పిలిచేవాళ్ళు. R18కి వచ్చేసరికి 22 స్పెషల్ సప్లీ అన్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, దానికి వన్ టైం ఛాన్స్ అని పెట్టారు. మీరు మొన్న గమనించినట్టయితే వన్ టైం ఛాన్స్ స్పెషల్ సప్లీ ఒకటే. ఇక ముందు వన్ టైం ఛాన్స్ అనరు, స్పెషల్ సప్లీయే అంటారు నెక్స్ట్ ఇయర్ నుంచి కండక్ట్ చేసేటప్పుడు. 2024 వాళ్ళకి 2025 వాళ్ళకి ఛాన్సెస్ అయిపోయిన తర్వాత ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. కౌంట్ చేసుకోండి.